నంద్యాల జిల్లా అవకు మండలం శివవరం గ్రామంలో అంగరంగ వైభవంగా సూర్య రథ సప్తమి వేడుకలు నిర్వహించారు. వేకువజాము నుండి ఆలయానికి వందలాది మంది భక్తులు పోటెత్తారు. నంద్యాల జిల్లా ఆవుకు మండలం శివవరం గ్రామంలో అరుదైన పురాతనమైన శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో శుక్రవారం రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. గ్రామ పెద్దలు, ప్రజల ఆధ్వర్యంలో గురు శుక్రవారాల్లో ఆలయ ప్రాంగణంలో రథసప్తమి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. శివవరంలో నిర్మించిన దేవస్థానం 1000 సంవత్సరాల క్రితం అప్పటి తూర్పు చాళుక్య రాజులు నిర్మించారని ప్రతీతి. దేవస్థానంలో కుడివైపున కశ్యప ప్రజాపతి, ఎడమవైపున ఛాయాదేవి, నడుమ శ్రీ సూర్యనారాయణ కలిసి ఉండడంతో ఈ క్షేత్రం అత్యంత ప్రసిద్ధిగాంచింది. ఆరోగ్యం భాస్కర దీక్షేత్ అన్నట్లు రథసప్తమి రోజున శ్రీ సూర్య భగవానుని దర్శనం చేస్తే పాపకర్మలు పరిహారమై ఆయురారోగ్యాలు సంప్రాప్తిస్తాయని భక్తుల నమ్మిక. దూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించి పూజించుకున్నారు. ప్రతి ఏటా శివవరం గ్రామస్తులు కమిటీగా ఏర్పడి సూర్య జయంతి మహోత్సవాలను నిర్వహిస్తున్నారు.